చూడండి, గుత్తొంకాయకి కావాల్సిన పదార్థాలు: ఉద్దిపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇదన్నీ ఇలా వేసుకుంటాము. దీనికి తగిన మిరపకాయ, చింతపండు మళ్ళీ వేసుకుందాం. ఇది ఫస్ట్ వెయిట్ చేసేస్తాను. చింతపండు ఎత్తి పెట్టుకోవాలి. చూడండి, ఇది దోరగా వేయించుకుందాం. దోరగా వేయించుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత మిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా ఆవాలు కూడా తీసుకుందాం, బాగుంటుంది. ఊరికి చాలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మిరపకాయలు, చింతపండు వేయించుకున్నామంటే గుత్తొంకాయ పొడి రెడీ. వంకాయలు కూడా రెడీగా ఉంది. మంచి వంకాయలు తీసుకోండి. చూపించాలి, దోరగా వేయించుకోవాలి. ఇలాగే దీనికి ఉద్దిపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ మంచిదే. మెంతులు సువాసనకు. దీనికి మాత్రం ఇంకో వేయట్లేదు. అదొక టైపు, ఇది ఈ టైప్. డ్రై వంకాయ, ఇది గుత్తి వంకాయ. ఇది కొంచెం వేగిన తర్వాత వేసుకుందాం మిరపకాయ. అయ్యో, ఇంత పడాలి కదా. లాస్ట్ దీన్ని కూడా వేయించుకోవాలి. చింతపండు కూడా వేయించాలి. ఇది సగం అయిపోయింది కదా. దీనికి తగిన మిరపకాయలు వేసుకున్నాం. ఇలాగా మిరపకాయలు కూడా ఇలా వేయించుకోవాలన్నమాట. లాస్ట్లో మనం ఏం చేయాలి, పులుపు అంటే చింతపండు కూడా దీంతో వేయించాలి. కొద్దిగా మిరపకాయలు, పప్పులు చూసుకుని చింతపండు మనకి ఎంత పులుపు కావాలి విధానంటే ఇలా. ఈ పొడి చేసి పెట్టుకుంటే కూడా మనకేం కాదు, బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో వేస్తే బాగుంటుంది. ఇలాగా మంచి వాసన వస్తుంది, బాగుంది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని మిక్సీకి వేసుకొస్తాను. ఆరనిచ్చి మిక్సీకి వేద్దాం. అంత లోపల వంకాయ తీసుకుందాం. పొడి చేసిన తర్వాత చూస్తాం. చూడండి, ఇలా ఈ సైజులో ఉంటే చాలా బాగుంటుంది. అంటే గుండుగా ఉంటే బాగుంటుంది. ప్రస్తుతానికి ఇది చేద్దాం. ఎన్ని కావాలంటే చేసుకోవచ్చు. ఇలా వంకాయలు
కడిగి చూడొచ్చి దీనికి నెయ్యి గీ ఆర్ వెన్న పూసుకుంటాం. ఓకే, ఆ పొడి అయిన తర్వాత చూపిస్తాను. అమ్మ కొంచెం కడిగిపోతాం కదా. మీరేం తింటారు అత్తమ్మ? ఇడ్లీ పెట్టేస్తావా? దీనికి ఉప్పు కలుపుకుందాం. ఇంకా వేరు కలుపు ఎంత మనకు కావాలో అంత ఉప్పు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత వంకాయలు రెడీ చేసుకున్నాం కదా, ఆ వంకాయల్లో కూరుదాం. నెయ్యి పూసి లేకపోతే నెయ్యి పూసుకున్నాను. ఇప్పుడు లోపల కూడా లోపల మనం బాగా పెట్టుకుందామా. నూనె ఉందా చూసుకో, లేకపోతే ఇదే బాగుంది చాలు కదవే. నూనె ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ లోపల మనం ఇలా పోస్తున్నాం కదా, లోపల పైన పూస్తున్నాం కదా, ఇలాగా స్టఫింగ్ ఫుల్గా. ఇంకొంచెం నూనె పోయి మళ్ళీ మనకు కావాలనుకుంటే పైకి తొందరగా అయిపోతుంది. ఇలాగా పెట్టండి. ఆయిల్
సైడ్లో ఉండేది ఇది అంతా బాగా వరుకుంటాం. అంతే మధ్య పాలు చూసారా ఎలా మగ్గిందో గుత్తొంకాయ. ఇప్పుడు ఆ పొడి ఇంకొంచెం చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. ఉంది కదా, చల్లేసుకున్నామా. చూడండి, ముందు వెనక్కి ముందు అలాగా తిప్పుకుంటా ఇలా కంప్లీట్ బాగా చేసేసాం కదా. బాగా వాడిపోయింది, బాగా మగ్గిపోయింది. గుత్తొంకాయ రెడీ. కాకపోతే స్టఫింగ్లో కొంచెం కాస్త పొడి చల్లుతుంది. అన్నంలో చాలా బాగుంది. టేస్టీ గుత్తొంకాయ రెడీ. టేస్టీ గుత్తొంకాయ అన్నంలో కలుపుకొని తింటుంటే ఇది గ్రేవీ కాదు, స్టఫింగ్. వెన్న లేదా నెయ్యి రాసుకున్నామంటే ఈ దీనికి చాలా బాగుంటుంది అన్నమాట. అయిపోయింది, రెడీ. గుత్తొంకాయ రెడీ. కిందకి తీసుకుందామా. ఇదిగో ఇదిగో గుత్తొంకాయ రెడీ. టేస్టీ గుత్తొంకాయ రెడీ.